నేను ఇలా బీఏగా జాబ్ చేస్తున్నాను అండ్ ఆల్సో కంపెనీ స్పాన్సర్డ్ మీ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానో, బట్ ఎప్పుడైతే ఒక రోజు నా హెల్త్ అప్సెట్ అయిందో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను దట్ ఈ సీవీలో మనం కీవర్డ్స్ ఎలా రాయాలి అని అంటే, మీరు ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నారో నేనే చేసిన మిస్టేక్ ఇదే. నేను ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన టర్మ్స్ అనేవి నాకు తెలియదు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ మేడ్. లింక్డ్ఇన్లో ఎలా ఉంటుందంటే కొన్ని జాబ్స్ కంపెనీ వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తాయి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధిరా కుట్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తాను. ఎందుకనంటే వెన్ ఐ పోస్టెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ దట్ నేను ఇలా బీఏగా జాబ్ చేస్తున్నాను అండ్ ఆల్సో కంపెనీ స్పాన్సర్డ్ మీ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానో అప్పుడు నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి ఆస్కింగ్ దట్ అక్క నేను కూడా ఇలా బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్నాను, జాబ్ ఎలా అప్లై చేయాలో చెప్పండి అండ్ ఏమేమి స్కిల్స్ కావాలి, కొంచెం బీఏ జాబ్కి రోడ్ మ్యాప్ చెప్పండి అని ఇలా నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో వాళ్ళందరి క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాము అనుకుంటున్నాను. సో దట్ వాళ్ళకే కాకుండా అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో నేను జాబ్ అప్లై చేసినప్పుడు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అండ్ ఆల్సో జాబ్ చేస్తున్నప్పుడు ఫేస్ చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ని నేను కూడా మీలాగే ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేదాన్ని. నేను దాంట్లోనే కంఫర్ట్గా ఉండేదాన్ని. బట్ ఎప్పుడైతే ఒక రోజు నా హెల్త్ అప్సెట్ అయిందో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను దట్ నేను ఇలా ఈ జాబే చేస్తూ ఉండకూడదు, నా హెల్త్ అప్సెట్ అవుతుంది, ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి నేను డిసైడ్ అయిన తర్వాత నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. నేను జాబ్స్ వెంటనే అప్లై చేశాను అంటే లేదు, ఐ డిడ్ మై పార్ట్ ఆఫ్ రీసెర్చ్. నేను రీసెర్చ్ ఎలా చేశాను అని అంటే నాది కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఐఎమ్ ఫ్రమ్ ఏ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో కోడింగ్ లేని జాబ్స్ ఏముంటాయి అనేది ఫస్ట్ నేను రీసెర్చ్ చేశాను. అలా రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని జాబ్ రోల్స్ దొరికాయి. దాంట్లో బీఏ ఈస్ వన్ ఆఫ్ ద జాబ్ రోల్. అండ్ ఆల్సో ఇంకొకటి నేను ఏం రీసెర్చ్ చేశాను అంటే యూకేలో జాబ్ స్పాన్సర్షిప్ చేయాలి అని అంటే మోస్ట్లీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండాలి. ఆ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉన్న జాబ్ లిస్ట్ అంతా చూశాను. దాంట్లో నాకు మ్యాచింగ్ ఈ బీఏ అనిపించింది. బికాస్ నేను తీసుకున్న కోర్సు దాంట్లో ప్రాజెక్ట్స్ కొంచెం ఈ బీఏ రిలేటెడ్గా ఉండేసరికి కొంచెం నాకు ఇది మ్యాచింగ్గా అనిపించింది. సో ఐ వెంట్ విత్ ద బీఏ జాబ్. ఓకే, ఈ బీఏ జాబ్లో కోడింగ్ లేదు అండ్ నా ఎంబీఏకి మ్యాచ్ అయింది, నా ప్రాజెక్ట్స్కి మ్యాచ్ అయింది. సో నేను అప్లై చేద్దాం అనుకున్నాను. ఓకే, కానీ ఈ బీఏ జాబ్కి స్కిల్స్ ఏమి ఉండాలి అనేది కూడా నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఇవి కాకుండా కొన్ని ప్రోయాక్టివ్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎస్క్యూఎల్, పవర్ బిఐ ఇలాంటివి కొంచెం ఏమైనా చేస్తే హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ కోర్స్. పవర్ బిఐ కోర్స్ నేను ఎడెక్స్ యాప్ నుంచి తీసుకున్నాను. అండ్ ఆల్సో బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ అనేది యూట్యూబ్లో 8 hours 10 hours కోర్సెస్ ఉంటాయి కదా, నేను అది కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నేను ఎస్క్యూఎల్ బేసిక్స్ కూడా నేర్చుకున్నాను. ఈ అన్నిట్లలో నాకు హెల్ప్ అయిన కోర్స్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ ఏదైతే నేను తీసుకున్నానో ఈ రెండు నాకు హెల్ప్ అయ్యాయి. ఎలా హెల్ప్ అయ్యాయి అంటే రెజ్యూమేలో వెయిట్ యాడ్ అయ్యాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నప్పుడు మీ సీవీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ ఐ ఆల్వేస్ సే, సీవీ అనేది ఒక బ్రాచర్ లాంటిది. మనని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ సీవీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సీవీలో మనం కీవర్డ్స్ ఎలా రాయాలి అని అంటే మీరు ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు ఈ సీవీ అనేది మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో జాబ్ అప్లై చేస్తున్నారు, ఆ జాబ్ కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టుగా మీ సీవీని మీరు చేంజ్ చేయాలి. బీఏ జాబ్కి ఒక కంపెనీలో అప్లై చేస్తున్నారు, ఆ కంపెనీలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మేనేజింగ్ స్టేక్ హోల్డర్స్ అని ఉంది. మీరు ఎంబీఏలో కానీ ఎక్కడైనా సరే మీరు చేసిన ప్రాజెక్ట్లో మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా వర్క్ చేస్తే ఆ వర్క్ చేసిన టీం అంతా స్టేక్ హోల్డర్స్ కిందకే వస్తారు. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అనలిటికల్ స్కిల్స్ అని ఉందనుకోండి, మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా అనలైజ్ చేశారు అని అంటే దాన్ని రాయండి, ఏం అనలైజ్ చేశారో కూడా రాయండి. అండ్ మీ ప్రాజెక్ట్ని ఈ జాబ్ రోల్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్లో మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి మ్యాచ్ అయ్యేలాగా రాయండి. అట్లా అని చెప్పి నేను ప్రాజెక్ట్ మొత్తం చేంజ్ చేయమని చెప్పట్లేదు, ప్రాజెక్ట్ అలాగే ఉంచండి, కానీ దాంట్లో చేసిన టాస్క్
లైక్ ఏ ప్రాజెక్ట్ చేసినా మినిమం మనం కొంచెం అనలైజ్ చేస్తాం కదా, మీరు ఏం అనలైజ్ చేశారు అండ్ మీ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇదంతా మీరు ఆ సీవీలో కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ యాడ్స్ వెయిట్ టు యువర్ సీవీ. నన్ను నెక్స్ట్ అడిగిన చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే బీఏకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అని చెప్పి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు డేటాబేస్ గురించి కొంచెం తెలుసుకోండి. ఆ డేటాబేస్కి సంబంధించి ఎస్క్యూఎల్ ఆర్ పవర్ బిఐ ఇట్లాంటివి ఏమైనా కోర్సెస్ తీసుకోండి ఆర్ నేర్చుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోండి. నేను చేసిన మిస్టేక్ ఇదే. నేను ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన టర్మ్స్ అనేవి నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఏ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సింపుల్ టర్మ్స్ కూడా నాకు కొన్ని తెలియవు. దాన్ని నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకోలేదు, దానివల్ల నేను కొంచెం ఎఫెక్ట్ అయ్యాను. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు లెర్న్. ఇంకా కూడా నాకు పెద్దగా సాఫ్ట్వేర్ గురించి ఏం తెలీదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సో ఇది మీకు జరగకుండా ఉండాలంటే బేసిక్ టర్మ్స్ గురించి నేర్చుకోండి. బేసిక్ ఏముంటుంది అంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అనేది మీకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎఫ్టీ అని మాట్లాడుకున్నారు అనుకోండి, ఎంఎఫ్టీ అంటే ఏంటి, ఫైల్ ట్రాన్స్ఫర్కి సంబంధించింది. ఇట్లాంటివి కొన్ని మీకు తెలియాలి. సో ఇవి మీరు నేర్చుకోండి. నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నాకు ఎక్సెల్ వచ్చు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా కొంచెం వచ్చు, కానీ నేను ఎక్సెల్లో మరీ తోపుని కాదు. నాకు ఎక్సెల్ ఎక్కడి వరకు వచ్చానంటే డేటా, ఏదైనా డేటాని ఎక్సెల్లో పెట్టి ఎలా అనలైజ్ చేయాలి, ఎలా సెపరేట్ చేయాలి అనేది ఇక్కడ వరకు వచ్చు. బట్ నాకు వీలూకప్స్, హెచ్లూకప్స్ ఇవి రావు. సో ఇక్కడ వరకు మీరు ఎక్సెల్ నేర్చుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో పేలోడ్స్ అని ఉంటాయి, వాటి గురించి నేర్చుకోండి అని అంటే నేను ఏదో చాలా నేర్చుకోండి అని చెప్పట్లేను. లైక్ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు టైప్ చేస్తే వాటికి సంబంధించిన బేసిక్స్ మీకు వచ్చేస్తాయి, దాంట్లో మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ఏ కంపెనీకైనా ఒకటే రెజ్యూమే అప్లై చేయడం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా కంపెనీకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. అట్లా మీరు కూడా మీ సీవీని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఆ కంపెనీకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టుగా మార్చండి అంటే ఇన్ ద సెన్స్ టర్మినాలజీ చేంజ్ చేయండి. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి లేదా ఫేక్ది పెట్టండి, మీకు రాకపోయినా పెట్టండి అని నేను చెప్పట్లేను. వచ్చిన దాన్ని టర్మినాలజీ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చేంజ్ చేసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి. లింక్డ్ఇన్లో అట్లీస్ట్ నేను డైలీ ఒక 15 to 20 జాబ్స్ అప్లై చేశాను. అలాగే చాలామంది చేసే మిస్టేక్, అందులో నేను కూడా స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఓన్లీ ఈజీ లింక్డ్ఇన్ జాబ్స్ అప్లై చేయడం. జస్ట్ లింక్డ్ఇన్లో ఒక్కసారి క్లిక్ చేస్తే మనం అప్లై చేసేటట్టు కొన్ని ఉంటాయి అన్నమాట జాబ్స్. నేను స్టార్టింగ్లో అలాంటి జాబ్స్ మాత్రమే అప్లై చేశాను. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ మేడ్. లింక్డ్ఇన్లో ఎలా ఉంటుందంటే కొన్ని జాబ్స్ కంపెనీ వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తాయి. అండ్ ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళాక వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం, అట్లీస్ట్ ఒక 20 minutes జాబ్ అప్లై చేయడానికి పెట్టాలి. లైక్ దే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్, ప్రీ క్వశ్చనర్ లాగా ఉంటుంది, దాన్ని అంతా ఫిల్ చేసి మనం పెట్టాలి. సో నేను స్టార్టింగ్ కొన్ని డేస్ ఎందుకులే ఇప్పుడు అదంతా లాగిన్ చేసి అంతా ఫిల్ చేసి అప్లై చేయాలని చెప్పేసి చేయలేదు. బట్ దెన్ నెక్స్ట్ నేను ఓకే నాకు ఈ ఈజీ లింక్డ్ఇన్ జాబ్స్ ఎంత అప్లై చేసినా రావట్లేదు, ఓకే కంపెనీ వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తున్నాయి కదా, అలాంటి జాబ్స్ కూడా అప్లై చేద్దాము అని జాబ్స్ అప్లై చేసినప్పుడు నాకు ఈ జాబ్ ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. సో ఓన్లీ ఈజీ లింక్డ్ఇన్ జాబ్స్ అయితే అప్లై చేయకండి, ఇలాంటి జాబ్స్ కూడా అప్లై చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఓన్లీ డిపెండ్ ఆన్ లింక్డ్ఇన్, సివి లైబ్రరీ, గ్లాస్డోర్, ఇండీడ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అన్నిట్లలో జాబ్స్ అప్లై చేయండి. స్పెండ్ సమ్ టైం జాబ్స్ అప్లై చేయడానికి డైలీ ఒక 1 hour అయినా పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ నన్ను అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ అయ్యాయి. నేను అప్లై చేసినప్పుడు నా కంపెనీ చిన్న కంపెనీ కాబట్టి నాకు 7-8 రౌండ్స్ అయితే అవ్వలేదు, కానీ 3 రౌండ్స్ అయితే అయ్యాయి. ఫస్ట్ రౌండ్ అనేది బిఏ మేనేజర్తోనైంది, సెకండ్ రౌండ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్తోనైంది, అండ్ థర్డ్ వన్ విత్ ద హెచ్ఆర్. ఫస్ట్ రౌండ్లో అన్ని బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు, విచ్ ఈస్ అబౌట్ ది జాబ్, ఇలా అంతా దాని గురించి అడిగారు. సెకండ్ రౌండ్లో మాత్రం నా అనలిటికల్ స్కిల్స్ని తెలుసుకోవడానికి కొన్ని మ్యాథమెటికల్ క్వశ్చన్స్, కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ అడిగారు. థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లో బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసాము ఏంటి ఇలాంటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి అండ్ దెన్ వి వెంట్ విత్ ద ప్యాకేజ్ డిస్కషన్. సో ఇది నాకు జరిగిన 3 రౌండ్స్.
నేను ఇంటర్న్షిప్కి అప్లై చేశానా అని అంటే నేను ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేయలేదు. బికాస్ నాకు ఇంటర్న్షిప్ అప్లై చేయకపోయినా మాడ్యూల్స్ తీసుకునే ఆపర్చునిటీ ఉండే అనమాట నా యూనివర్సిటీలో. నేను ఇంటర్న్షిప్స్కి ట్రై చేశాను, బట్ అంత కుదరలేదు. సో దెన్ ఐ వెంట్ విత్ ద మాడ్యూల్స్ తీసుకున్నాను. బట్ నేను చేసినట్టు మీరు మిస్టేక్ చేయకూడదు, కాబట్టి ఇంటర్న్షిప్స్ అప్లై చేయండి. ఇంటర్న్షిప్ ఉంటే యుల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. నేను జాబ్ అనేది నా MBA సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. మీరు అలా కాదు, MBA ఫస్ట్ ఇయర్ అయిపోగానే జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. బికాజ్ అనుకున్న వెంటనే జాబ్స్ రావు కదా, ఇట్ విల్ టేక్ టైం, ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో అందుకని నేను చెప్తున్నాను, MBA ఫస్ట్ ఇయర్ అయిపోగానే మీరు జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. డోంట్ బీ నెగ్లిజెంట్ లైక్ మీ. నన్ను అడిగిన ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చాను అక్క నేను యూకేకి, సో నాకు BA జాబ్ దొరకడం ఈజీయా? ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ జాబ్ దొరకడం కొంచెం కష్టమే. కాబట్టి మీ రెజ్యూమేలో వెయిట్ యాడ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు టేక్ యాజ్ మెనీ కోర్సెస్ యాజ్ పాసిబుల్ రిలేటెడ్ టు BA. మీరు BA జాబ్ అప్లై చేయాలనుకుంటే ఇట్స్ ఓకే, స్పెండ్ సమ్ టైమ్ అండ్ స్పెండ్ సమ్ మనీ టు బ్రష్ యువర్ స్కిల్స్ ఇన్ BA, దెన్ యూ విల్ గెట్ ద జాబ్. ఇక్కడ కాకపోయినా ఈ స్కిల్స్ అనేవి వేస్ట్ అవ్వవు కదా, మీరు ఇండియా వెళ్ళాకైనా కూడా మీకు ఒక మంచి జాబ్ రావడానికి స్కిల్స్ హెల్ప్ అవుతాయి. సో స్కిల్స్ అనేవి నేర్చుకుంటే ఎప్పటికీ వేస్ట్ అవ్వవు. కాబట్టి ఐ విల్ సజెస్ట్ నేర్చుకోండి. అట్లా అని చెప్పేసి నేను ఏదో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ స్పెండ్ చేసి నేర్చుకోమని చెప్పట్లేదు. కొంచెం మనీ, బడ్జెట్లో మనీ స్పెండ్ చేసి అయితే నేర్చుకోండి. BA జాబ్ అప్లై చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రొయాక్టివ్గా ఉండాలి. చాలా మీటింగ్స్ ఉంటాయి BAకి. సో ఆ మీటింగ్స్ అన్నిట్లో మీరు అన్ని డిస్కషన్స్ అవుతుంటాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు గ్రాస్ప్ చేయగలగాలి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని మీరు నోట్ చేసుకోవాలి. దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హెసిటేట్ చేయకుండా అడగగలగాలి. ఇది BAకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, BA ఇది మీరు చేయండి అని ఎవరు చెప్పరు. కాబట్టి మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్లో మీరు ఓకే ఇది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని మీరు అనలైజ్ చేసుకొని మీరు దీన్ని నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ ఎప్పుడు ప్రాజెక్ట్లో ఎవరికి ఏం క్వశ్చన్స్ వచ్చినా ఫస్ట్ వచ్చేది BA దగ్గరికి. కాబట్టి అన్ని నోట్స్ చేసుకొని పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. రికార్డ్ చేసుకోండి. మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టీమ్స్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, మీకు టీమ్స్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటే మీరు మీటింగ్స్ అన్నిటిని పర్మిషన్ అడిగి రికార్డ్ చేసుకోండి. సో దట్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. మీకు ఏది BAకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ ఏది సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదు అనుకోండి, నోట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి క్వశ్చన్ అడిగితే యూ కెన్ లుక్ ఆఫ్టర్ ద నోట్స్ అండ్ దెన్ యూ కెన్ ఆన్సర్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఆల్ ద నోట్స్ కదా. సో టేక్ ద నోట్స్. మీకు కుదిరినంత వరకు నోట్స్ అయితే తీసుకోండి. సో అదనమాట BAకి సంబంధించిన టాపిక్స్ అన్ని నేను కవర్ చేశాను అని అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ BA, నేను ఇప్పుడు చెప్పిన బేసిక్ కొన్ని విషయాలు అన్ని జాబ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఈ విషయాలన్నీ మైండ్లో ఉంచుకొని మీరు జాబ్ అయితే అప్లై చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు నాకైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది జాబ్స్ అప్లై చేసే వాళ్ళకి అని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఇంకేమైనా విషయాలు మీకు తెలిసినా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.